హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇక్కడ కనబెడుతున్న ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను నెక్ అనేది 2.5 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకునే విధంగా స్క్వేర్ నెక్ అయితే మార్క్ చేసుకున్నాను. కింద అయితే 1/2 ఇంచ్ అయితే నేను మార్క్ చేసుకున్నానండి. మనం నెక్ మార్క్ ఎంత అయితే తీసుకుంటున్నామో దానికైతే 2 ఇంచెస్ కింది వైపుకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా మనకు 2.25 లాగా ఈ విధంగా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలండి. ఇది మరి మనకు బ్లౌజ్ లెంత్ మొత్తం ఉండేంత అవసరం లేదు. మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ పై వైపు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ కింది వైపున ఫోల్డ్ చేసి పెట్టేసుకుని నెక్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఒకేసారి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ నెక్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసేసుకుని అయితే కట్ చేసేసుకోవాలి. మనం ఈ క్యాన్వాస్ పేపర్ కట్ చేసేదంటే మనకు వై షేప్లో అయితే వస్తుందండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మీకు ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఈ విధంగా వై షేప్లో అయితే రావాలి. ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని మనం కింది వైపున బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ అయితే చేసుకుని హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకుని నెక్ అనేది ఫోల్డ్ చేయకుండా అలాగే లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని మొత్తం కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే మొత్తం రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా చూడండి, నెక్ అయితే నేను స్టిచ్ చేయలేదు, అలాగే లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను అంతే. తర్వాత ఇక్కడ శారీ క్లాత్ అయితే తీసేసుకుని ఇది 1.5 ఇంచు లెంత్ ఉండే విధంగా వెడల్పు ఉండే విధంగా ఈ విధంగా ఒక స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నానండి. 1.5 ఇంచ్ వెడల్పు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకొని ఇది పైపింగ్ థ్రెడ్ లాగా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను మొత్తం కట్ చేసేసుకొని కుట్టేసుకుంటున్నాను చూడండి. కుట్టుకొని పైపింగ్ థ్రెడ్ లాగా కట్ చేసేసుకొని మనకు ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా కట్ చేసేసుకోవాలి. 2.5 ఇంచ్ సరిపోతుందని 3 ఇంచెస్ అవసరం లేదు. 2.5 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా ఈ విధంగా అయితే మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. మనకు డిజైన్కి ఎంతైతే సరిపోతుందో అంత. తర్వాత ఇక్కడ నేను 1 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా నెక్ చుట్టూ కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫస్ట్ ఎంత వస్తుందో చూసుకుని ఇప్పుడైతే 1 ఇంచ్ అయితే వస్తుంది కదా, ఆ 1 ఇంచ్ దగ్గరికి మొత్తం కూడా నెక్ చుట్టూ కూడా మార్కింగ్ అయితే రౌండ్గా అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు డిజైన్ పెట్టేటప్పుడు నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది. అందుకోసం నేను ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తానికి కూడా 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అయితే ఉంది కదండి, వీటిని ఒకదాని పక్కన ఒకటి విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ సెంటర్లో వచ్చే విధంగా చూసుకుంటూ ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకదానికి మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది రావాలండి. ఈ విధంగా పెట్టుకుని మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా కుట్టిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విధంగా బ్లౌజ్ పీస్తోనే క్రాస్ పీసెస్ తీసేసుకుని ఈ విధంగా లైనింగ్ పై వైపుకి వచ్చే విధంగా పెట్టేసుకుని పై వైపు నుంచి ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ లాగా, పైపింగ్ కాదండి, మనకి కొంచెం పెద్దగా వస్తుంది కదా, అటువంటి థ్రెడ్ ఆ విధంగా అయితే నేను ఇక్కడైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, కింది వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఇలా వద్దు మీకు అనుకుంటే కనుక నెక్ తిరిగేస్తాం కదా, అలా తిరిగేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లేస్ పెట్టేసుకున్నప్పుడు కుట్టేసుకోవచ్చు. నేనైతే ఈ కస్టమర్ అయితే లేస్ అయితే వద్దని చెప్పారు కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పై వైపుకి తీసేసుకొని ఈ విధంగా మనకు పైపింగ్ థ్రెడ్ లాగా కొంచెం పై వైపుకి ఈ విధంగా వచ్చే విధంగా చూసుకుని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మనకు థ్రెడ్ అనేది ఆ విధంగా అయితే మనకు వస్తుంది. మనకు రెడీమేడ్ టాప్స్కి వాటికి అయితే కుడతారు కదా, ఆ మెథడ్లో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం నేను కుట్టుకున్న తర్వాత దీని మీద అయితే నేనైతే లేస్ అయితే పెట్టుకున్నానండి. ఈ పైపింగ్ థ్రెడ్ కుట్టడం అయితే అంత నీట్గా అయితే రాలేదు, దానివల్ల మనకు లుక్ అయితే అంతగా బాగుండదని చెప్పి నేనైతే లేస్ అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా చూడండి, లేస్ అయితే పెట్టేసుకొని అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మనకు బ్లౌజ్ పీస్తోనే ఈ విధంగా 3x3 స్క్వేర్ పీస్ అయితే తీసేసుకుని ఈ విధంగా 2 ఫోల్డ్ అయితే చేసుకున్న తర్వాత
సూది దారం తీసుకుని ఈ విధంగా హెమ్మింగ్ సూది ఉంటుంది కదా, దాని అయితే తీసేసుకుని ఈ విధంగా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక ఎడ్జ్ దగ్గర నుంచి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అయితే వేసుకుంటూ మనం ఫ్లవర్ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా అయితే మనం మొత్తం కూడా రెడీ చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు డిజైన్కి ఎన్ని అయితే సరిపోతుందో అన్ని అయితే ఈ విధంగా అయితే మొత్తం కూడా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను మొత్తం కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. వీటిని అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా చూడండి మొత్తం రెడీ చేసుకున్నాను. తర్వాత శారీ క్లాత్లో నేను ఈ విధంగా ఫ్యాబ్రిక్ బటన్స్ అనేది రెడీ చేసుకున్నానండి. ఒకటి కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది, మిగతా 8 పీసెస్ అనేది కొంచెం చిన్నదిగా ఉంటుందండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ పైన మనం కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని కుట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే కుట్టేస్తున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది వదిలేసుకుని ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నానండి. దీని అయితే మనం మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకుని అయితే కుట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా పెట్టేసుకుని దానిపైన మన క్యాన్వాస్ పైకి వచ్చే విధంగా అయితే నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత నెక్ దగ్గర మొత్తం ఒక 1/4 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకుని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అని పెట్టేసుకొని దీని అయితే లోపలికి తిరిగేసేసుకోవాలి. తిరిగేసేసుకున్న తర్వాత పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ ఫ్లవర్ షేప్లో ఉంది కదండి, దాన్ని మొత్తం కూడా ఈ వై షేప్లో మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాము. ఈ విధంగా నెక్ అనేది తిరిగేసేసుకుని ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ మనం ఈ విధంగా మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఎంతైతే ఉందో అంతవైపుకి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుని దీని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకుని పెటల్స్ అయితే ఉంది కదా, వీటిని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. 2 పెటల్స్ ఒక్కొక్క దగ్గర పెట్టేసుకోవాలి. పై వైపున కొద్దిగా గ్యాప్ అనేది వదిలేసుకోవాలండి. మనకు జాయింట్ అయితే వస్తుంది కదా బ్లౌజ్కి, దానివల్ల పై వైపున కొద్దిగా గ్యాప్ అయితే వదిలేసేసుకొని కింది వైపున ఈ విధంగా 2 పెటల్స్ ఒక దగ్గర చేర్చి ఈ విధంగా అయితే మనం కుట్టేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఒక 2 స్టిచెస్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక దగ్గర కూడా ఇదే విధంగా అయితే మనం పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ 4 పెటల్స్, అటు సైడ్ 4 పెటల్స్ వస్తుందండి. కింది వైపున 2 పెటల్స్ అయితే వస్తుంది. కింద వై షేప్లో కింది వైపు ఉంది కదా, అక్కడ 2 పెటల్స్ అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి నేనైతే ఇది మొత్తం కూడా స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా చూడండి మొత్తం కూడా ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా బ్లౌజ్ పీస్ పై లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని మనం అయితే స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇటు సైడ్ అటు సైడ్ అయితే ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవైపు అయితే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇదే విధంగా కుట్టేసుకుని కింద వైపును కూడా కుట్టేసుకోవాలి. మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. అది ఎక్కడైతే వస్తుందో అనేది చూసుకుని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ అలాగే కింది వైపును కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా అది ఎక్కడైతే వస్తుందని చూసుకుని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే నేను కుట్టేసుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడైతే హ్యాంగింగ్ థ్రెడ్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే చూడండి ఈ విధంగా 3 హ్యాంగింగ్ థ్రెడ్స్ అనేది ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఇక్కడైతే మనం వై షేప్లో ఉంది కదండి, ఇక్కడైతే నేను ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే థ్రెడ్స్ కాస్త ఎక్కువగా ఉంది కదా, దీని అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని దీనిపైన ఇంకా 2 పెటల్స్ అయితే నేను అలాగే పెట్టాను కదా, ఆ 3 పెటల్స్ని ఈ విధంగా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకుని వీటిని అయితే స్టిచ్ చేసేస్తున్నాను.
ఇక్కడే మనకు ఆ పెద్ద సైజులో మనం ఫ్యాబ్రిక్ బటన్ అయితే కుట్టుకున్నాం కదా, అదైతే ఈ ఫ్లవర్ షేప్ వచ్చే జాగాలో అయితే మనం పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. ఈ ప్లేస్లో అయితే వస్తుంది అది. ఈ విధంగా అయితే మనకు దీని అయితే మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం రెడీ అయిపోతుంది ఈ డిజైన్ అనేది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని మనము పైపింగ్ థ్రెడ్ అయితే ఉంటుంది కదండి, సారీ మనకు బ్యాక్ సైడ్ టై చేస్తాం కదా థ్రెడ్ అనేది, ఆ థ్రెడ్ అనేది ఈ విధంగా గోల్డ్ కలర్లో కొంచెం స్మాల్ సైజులో తీసుకుంటే బాగుంటుందండి. నాకైతే స్మాల్ సైజ్ దొరకలేదు గోల్డ్ కలర్ అనేది. దానివల్ల నేను ఇక్కడ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. గ్రీన్ గోల్డ్ రెండు డబుల్ మిక్సీ వస్తుంది కదా, ఆ థ్రెడ్ అయితే తీసుకొని ఈ విధంగా ఈ చిన్న చిన్న మనం కుట్టుకున్న ఈ డిజైన్ లోపలికి ఈ విధంగా అయితే లోపల నుంచి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మొత్తం ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడైతే గోల్డ్ కలర్ పూసలు అనేది తీసేసుకోవాలండి. మనం ఇక్కడ కుట్టుకున్న ఆ ఫ్లవర్ షేప్కి రెండు గోల్డ్ కలర్ పూసలు అనేది కుట్టేసుకోవాలి. ఒక్కో ఫ్లవర్కి టూ పూసెస్ అనేది ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పూసలు అనేది ఇది మగ్గం వర్క్ అయితే వాడతాం కదండి, ఆ పూసలు అనేది తీసుకున్నాను. మనకు కలర్ అనేది షేడ్ అయితే అవ్వదు, ఇవి ఎక్కువ రోజులైతే అలానే ఉంటుందండి. అటువంటి పూసలు అనేది తీసుకున్నాను. తర్వాత ఈ సెంటర్లు అనేది ఫ్యాబ్రిక్ బటన్ అనేది పెట్టుకొని అయితే కుట్టేసుకోవాలి. ఆ రెండు పెటల్స్కి మధ్యలో ఈ విధంగా సెంటర్లో ఫ్యాబ్రిక్ బటన్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు అన్ని పెటల్స్ కూడా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో మీకు ఒక్కటే చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను మొత్తం కూడా చూపించలేదు. ఒక ఫ్లవర్కి మాత్రమే నేను ఈ విధంగా ఎలా కుట్టాలని చూపిస్తున్నాను. మొత్తం కుట్టిన తర్వాత నేను బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. తర్వాత ఇక్కడ మనకు ఈ థ్రెడ్ అయితే కుట్టుకున్నాం కదా, వీటికి మధ్యలో ఈ విధంగా నేను విరిచేసి అక్కడ కొంచెం పెద్ద సైజులో గోల్డ్ బీడ్ అనేది ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను. ఇది 3 mm బీడ్ అండి, మగ్గం వర్క్ వాడతారు కదా, వీటిని కూడా 3 mm బీడ్. ఫస్ట్ అయితే నేను స్టిచ్ చేసింది షుగర్ బీడ్, ఇది 3 mm బీడ్ అనేది ఈ విధంగా అయితే నేను మధ్యలో ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ అయితే ఉంది కదా, ఆ గ్యాప్లో ఈ విధంగా అయితే తీసేసుకొని కుట్టేసుకోవాలి. మీకు ఈ డిజైన్ ఇంకా నీట్గా రావాలనుకుంటే మనం తీసుకున్న ఈ క్లాత్ అయితే ఉంది కదండి, శారీ క్లాత్ అనేది, ఆ వెడల్పు అనేది నేను 1 ఇంచుకి పెట్టుకున్నాను కదా, మీరు 1/2 ఇంచుకి పెట్టేసుకుని మీరు కుట్టుకున్నారంటే మీకు ఇంకా చాలా నీట్గా అయితే వస్తుంది డిజైన్. ఒకసారి అయితే మీరు ఆ విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత చూడండి నేను ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ అనేది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కస్టమర్ కూడా చాలా ఫుల్ హ్యాపీ అయిపోయారు డిజైన్ చూసి, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.